బీజేపీ లాంటి ఐటీ సెల్ ఒక పెద్ద వ్యవస్థ, ఒక సామ్రాజ్యమే ఉంది వాళ్ళ వెనకాల. వాళ్ళు తిమ్మిని కూడా బమ్మి చేయగలుగుతున్నారు, మమ్మీని కూడా చేయగలుగుతున్నారు. ఇప్పుడు నేను ఏదైనా వాయిస్ ఇచ్చాను అనుకోండి, నా అకౌంట్ల కింద చూస్తే ఎంత దుష్ప్రచారం జరుగుతుందో. నేను పాక్సో కేసులో విక్టిమ్స్ తరపు నుంచి మాట్లాడితే నా మీద పర్సనల్ గా వ్యక్తిగతంగా నన్నే ఎన్నో మాటలు అంటున్నారు. సో ఈ విధంగా మాట్లాడేటోళ్ళ గొంతులు మూసే ప్రయత్నం ఈ బీజేపీ ఐటీ సెల్ చేస్తుంది. మాట్లాడే ముచ్చట్లేమో ధర్మం రక్షణ అని అంటారు, మాట్లాడేటి ఏమో భారత్ మాతాకి జై అని అంటారు. కానీ మరి మేము కూడా ఆడబిడ్డలమే కదా. మీరు పూజ, మనం అందరం కూడా దుర్గామాతకు పూజ చేస్తాం, సరస్వతి దేవికి పూజ చేస్తాం. అందరికి పూజ చేస్తున్నప్పుడు ఒక ఆడబిడ్డకి నువ్వు కనీసం న్యాయం జరగనప్పుడు వాడిని తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఐటీ సెల్ వాళ్ళందరికీ వస్తుంది. కానీ వాళ్ళకి మనకి ఇక్కడే గమనించాలి, బీజేపీ ఐటీ సెల్ కేవలం ఒక పెయిడ్ బ్యాచ్. కొంచెం సైకోలు ఏమంటారు, మతిస్థిమితం లేనటువంటి వాళ్ళని పెట్టుకొని ఐటీ సెల్ నడుపుతున్నారు. అంతేగాని 10-15 ప్రతి ఒక్కరి దగ్గర ఒక 10-15 ఫేక్ ఐడీస్ ఉంటాయి. దానితోటి బయటకి మాట్లాడేటటువంటి గొంతుకలని నొక్కేద్దాము అని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు ఎంత నొక్కుదామని అనుకున్నా కూడా నువ్వు ఒక బంతేస్తే అది అంతే వేగంతో రిటర్న్ అవుతుంది, అంతే వేగంతో రిఫ్లెక్ట్ అవుతారు. వీళ్ళకి పైసలు ఉన్నన్ని రోజులు చేస్తారు కావచ్చు, దాని తర్వాత ఎవరు మాట్లాడతారు, దాని తర్వాత ఎవరు మాట్లాడారు. మాట్లాడే గొంతుక, స్వచ్ఛమైన గొంతుక ఎప్పుడైనా నువ్వు ఆపలేవు.